నీవే ప్రేమను పంచగా వచ్చితివి. ప్రేమ కోవెల తలుపులు తీయవా దేవా, దర్శన వరములు ఇయ్యవా. కోవెల తలుపులు తీయవా దేవా, దర్శన వరములు ఇయ్యవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, భవిష్యత్పై పరిపూర్ణ జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మనకి శాంతి సమాధానం దొరుకుతూ ఉంటుంది. భవిష్యత్తుపై పూర్తి అవగాహన ఉన్నా సరే శాంతి సమాధానం అనేటువంటిది కరువు అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తుపై ధ్యాస పెడతాము, కానీ ఆ భవిష్యత్తు రచించేటువంటి గొప్ప శక్తిపై మనం ధ్యాస పెట్టము. అందుకనే ఈ శాంతి సమాధానం కరువు అవుతూ ఉంటుంది. మనము విశ్వాసము ద్వారా ఇదిగో తెలియనటువంటి ఒక ప్రపంచానికి, సత్యానికి మనము ముందుకు ప్రయాణం అవుతూ ఉంటాం. అనగా విశ్వాసం అనగానే తెలియనటువంటి ఒక ప్రాంతము కానీ, లేకపోతే ఒక సత్యాన్ని కానీ ఎరగటానికి గాను మనకు ఉన్నటువంటి ఒక నమ్మకము. ఉదాహరణకు మనం దేవునిపై నమ్మకము ఎందుకని ఉంచుతూ ఉంటాం? ఇదిగో భవిష్యత్తులో దేవుడు మనకి నిత్య జీవితం ఇస్తారని. కానీ నిత్య జీవితంపై పూర్తి అవగాహన లేదు. దానికి మన తిరుసభ ఇచ్చేటువంటి ఆ మార్గం ఏంటంటే, ఇదిగో విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి, విశ్వాసముతో జీవించగలగాలి. ఆ విశ్వాస జీవితంలో ఒక నమ్మకము, దానిని మనము దేవునిపై నమ్మకముతో ఏం చేస్తూ ఉంటాం? భవిష్యత్ ఆయన చూసుకుంటారులే అని. కానీ మనము అనగా మానవులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఆందోళన పడుతూ ఉంటాం. దాని మూలముగా ఈ భవిష్యత్తుని ఇచ్చేటువంటిది, రచించేటువంటి దేవునిపై మన ధ్యాస తగ్గుతూ ఉంటుంది. అందుకని ఈనాడు సువిశేషములో ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడకుడు. నేను అన్నిటినీ అనగా నేను చేసేటువంటి పనులు కానీ, అట్లాగే మీకు భవిష్యత్తునిచ్చేటువంటి గొప్ప పని, దాని గురించి మీరు ఆందోళన పడవద్దు అని చెప్పేసి ప్రభు చెబుతూ ఉన్నాడు. అదే కలవరపడకూడదు అనేటువంటి ఆ గొప్ప ఓదార్పు మాట మనందరికి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనకి అనేక విధాల కలతలు ఉంటాయి, కలవరపడుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఇదిగో ప్రభు అనేటువంటి మాట, మీరు కలవరపడకుడు. అటువంటి ఓదార్పించిన క్రీస్తు భగవంతుని యొక్క ఈ పూజా బలిలో పాల్గొనే మనందరము ఇదిగో భవిష్యత్తు గురించి కానీ, మన
జీవితము గురించి గాని ఆందోళన పడకుండా ఆయనపై నమ్మకంతో విశ్వాసముతో కొనసాగుదాం. ఈ పూజా బలిలో యోగ్యంగా పాల్గొనటానికి గాను ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణ వేడుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. దేవిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. సమాధానము కలిగి సౌహృదయులందరికీ భువిలో. దేవిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. కరమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. సిద్ధుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, వికయక సిద్ధుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. సిద్ధుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, వికయక సిద్ధుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. కరమగు దేవా పరిశుద్ధులు మీరే, వేదిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ,
భూమియందు మనుషులకు శాంతి సమాధానము కలుగు సంతుదయులందరికీ భూమిలో దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా పొందుదురుగాక. మరియు నిత్యానందపు సుఖశాంతులకు వారు పాత్రులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 ఎన్నుకొనిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుతున్నారని గ్రీకు మాట్లాడేడు యూదులు హెబ్రీయుల మీద సణగసాగిరి. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘమంతటిని కూడబిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యలయందు నిమగ్నులమై ఉండుటకు మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాను, యూదుల మతావలంబకుడును అంతియోకియాకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమునిచ్చే ప్రభువాక్యము, ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. రండి జనులారా, ఆలకించు యేసు వాక్యము. రండి జనులారా, ఆలకించు యేసు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభు
ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, పాలించి ప్రేమించి ప్రకటించు వాక్యం. సృష్టించి రక్షించి పోషించు వాక్యం, పాలించి ప్రేమించి ప్రకటించు వాక్యం. ప్రేమరీతుడు యేసుగా ఇలలోన వెలసిన వాక్యము. ప్రేమరీతుడు యేసుగా ఇలలోన వెలసిన వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. నిదురించు సమయము ఆలించిన వాక్యం, పయనించు సౌలును మార్చిన వాక్యం. నిదురించు సమయము ఆలించిన వాక్యం, పయనించు సౌలును మార్చిన వాక్యం. జీవితేశుడు క్రీస్తుగా మనలోన వసించు వాక్యము. జీవితేశుడు క్రీస్తుగా మనలోన వసించు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. రండి జనులారా ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇది మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయంను నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికకు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయనది ఈ రాయియే, వారిని పడద్రోయినది ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండాచే
వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొడిన జాతి, రాచరికపు యాజకపు బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ పాడెదము. ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ఇమ్మానుయేలుడు జీవనాదుడు, ఇమ్మానుయేలుడు జీవనాదుడు, కీర్తించి నిన్ను భజింతును, కీర్తించి నిన్ను భజింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమున చేరగ ద్వారమని పరమొందకు జీవపు పాటయని. పరమున చేరగ ద్వారమని పరమొందకు జీవపు పాటయని. ఓ జీవ మార్గమా ప్రేమ దీపమా, జీవ మార్గమా ప్రేమ దీపమా, కీర్తించి నిన్ను పెంచెదము, నిన్ను కీర్తించి నిన్ను పెంచెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 14 పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. యేసు వారితో ఇట్లనెను, మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలమునకే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము? అందుకు యేసు,
నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకునలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు పరిస్థితులను ముందుగా చెప్తాను, ఆ తర్వాత దాని గురించి వివరంలోకి వెళ్దాం. మనందరికీ మానవులుగా మనకు ఒక పెద్ద కోరిక ఉంటూ ఉంది. ఆ కోరిక ఏంటంటే దేవుని చూడాలనేటువంటి కోరిక. నేను దేవుని చూడాలి, లేకపోతే ఎవరైనా సరే నేను దేవుని చూశాను అని ఎవరైనా చెప్పినట్లయితే ఎలా చూసావు, ఎక్కడ చూసావు, ఎలా ఉంటారని చెప్పేసి దాని గురించి వివరణ అడుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఆ తృష్ణ ఉంటుంది, కోరిక ఉంటుంది. నేను దేవుణ్ణి చూడాలి, కన్నులారా చూడాలి, ఆయనని చాలా ప్రశ్న వేయాలి అనేటువంటిది. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి థోమస్ వారు ఇదే మాట అంటూ ఉన్నారు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ, యేసు ప్రభు తన తండ్రిని గురించి చెప్పినప్పటికీ ఆయన అడిగేటువంటి మాట, ప్రభు మాకు తండ్రిని చూపుము అని చెప్పేసి అన్నారు. మాకు తండ్రిని చూపుము. ఈ విధంగా ఆయన ఆ ప్రశ్న వేసినప్పుడు మనందరి ప్రశ్న కూడా ఆయన ఆ విధంగా ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. నేను దేవుణ్ణి చూడాలి అనేటువంటి భావన. రెండవ పరిస్థితి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవ పరిస్థితి, ఈ పోలీస్ ట్రైనింగ్ కానీ మిలిటరీ ట్రైనింగ్లో కానీ వారికి పరీక్ష పెడుతూ ఉంటారు. ముందుగా థియరీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్. అడవిలో వారిని వదిలేస్తూ ఉంటారు, లేకపోతే నిర్జన ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అనుకుందాం, వదిలేసి వారికి టార్గెట్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా శత్రువులు ఉంటారు, శత్రువులు ఈ విధంగా దాడి చేస్తారని చెప్పేసి వారికి ముందుగా దాని గురించి వివరిస్తూ ఉంటారు. ఆ వివరణ అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళాలి, ఆ అడవిలోకి వెళ్ళాలి. కాబట్టి వారికి ఇచ్చేటువంటి టార్గెట్ కానీ పని కానీ చేయటానికి వెళ్ళాలి. ఆ సమయంలో నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరు ఇలా మార్గము ఈ విధంగా వెళ్ళాలని చెప్పేసి వివరణ ఇవ్వరు. మీరు వెళ్ళాలి, మీరే తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ భావన. ఆ విధంగా మనం మిలిటరీ కానీ పోలీస్ కానీ ఇంకా వేరు కనిపెట్టాల్సినటువంటిది
ఏదైనా సరే ఒక సిఐడి కానీ లేకపోతే ఎవరైనా సరే ఆ, ఇంకా కేసును పరిష్కరించడానికి గాను వారికి ఎన్నో మలుపులు ఉంటాయి. అటువంటి ట్రైనింగ్లో వీరు ఈ విధంగా చేయబడుతూ ఉంటారు. ఇది మా రెండు పరిస్థితులు. ఈ రెండు పరిస్థితులను బట్టి ఈనాడు సువిశేష ప్రకారముగా తోమా లేకపోతే మరొక శిష్యులు ఈ విధంగా అంటూ ఉంటారు, ఇదిగో క్షమించండి, పిలుపు అన్నాడు. పిలుపు, ప్రభు మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అని చెప్పేసి. అప్పుడు ప్రభు ఇచ్చేటువంటి మాట, ఇదిగో నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు అని చెప్పేశాను. దేవుడంటే ఒక గొప్ప జీవి, దేవుడంటే ఒక గొప్ప జ్ఞాని, దేవుడంటే ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి అనేటువంటి అటువంటి ఐడియాలతో కానీ లేకపోతే అటువంటి మనకున్నటువంటి ఆలోచనతో కానీ అనుకుంటూ ఉంటాం దేవుడు ఈ విధంగా ఉండాలి. ఒక జీవి, మనకంటే గొప్పదైనటువంటి జీవి, శక్తివంతమైన జీవి, కాంతివంతమైన జీవి, అట్లాగే ఇంకా భయంకరము లేకపోతే ఆశ్చర్యము కలిగించేటువంటి జీవిగా ఉంటాడు అని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉంటాడు. ఇదే భావన ఉన్నటువంటి పిలుపు కూడా, ఇదిగో మాకు తండ్రిని చూపుము అన్నాడు. అన్ని సంవత్సరాల పాటు ఆయనతో పాటు ఉన్న తర్వాత అడిగేటువంటి ప్రశ్న ఇది. పిలుపు అనేక చోట్ల మనకు కనపడుతూ ఉంటాడు. యేసు ప్రభు ఎప్పుడైతే 5,000 మందికి ఆహారం ఇమ్మని శిష్యులకు ఆదేశిస్తూ ఉంటారో ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా ఇంతమందికి మేము ఎలా సమకూర్చగలము, చాలా డబ్బులైపోతాయి, నిర్జన ప్రదేశము, చాలా దూరం ప్రయాణం చేసి కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఆయన లెక్కలు వేశారు. ప్రభు అనేటువంటి మాటకు లేకపోతే ఆయన చెప్పినటువంటి మాటకు విలువ ఆయన తెలుసుకోలేక ఆ విధంగా అంటూ ఉన్నాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆయన, ఇదిగో మాకు తండ్రిని చూపు, తండ్రి గురించి చెబుతూ ఉన్నావు, నువ్వు వచ్చినప్పుడు తండ్రి గురించి చెబుతూ ఉన్నావు, నేను తండ్రి పేరిట వచ్చానని, అట్లాగే తండ్రి నేను ఎరుగుదును అని, నా తండ్రి నన్ను ఎరుగును, అట్లాగే నేను తండ్రి పనులు నిమగ్నమై ఉన్నాను, ఇవన్నీ చెబుతూ ఉన్నారు. ఇవన్నీ చెబుతూ ఉన్నా సరే ఫిలిప్పికి ఉన్నటువంటి అనుమానము లేకపోతే ఆయనకున్న కోరిక, మాకు తండ్రిని చూపుము, తండ్రిని చూపు, మాకు దేవుని చూపుము, నేను దేవుని చూడాల్సిందే అనేటువంటి మాట, అనేటువంటి ఆలోచన మనందరికి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, అన్ని విధాలుగా ఉంటూ ఉన్నాడు, అన్ని విధాలుగా తన యొక్క ఉనికిని చాటుతూ ఉంటాడు. ఆ ఉనికి చాటేటువంటి గుణము గలవాడు క్రీస్తు భగవంతుడు. అందుకే శిష్యులతో పాటు మమేకమై ఆయన అనేక సార్లు అనేక చోట్ల ప్రయాణమైపోతూ ఎప్పటికప్పుడు ఆయన గురించి, తన తండ్రి గురించి, ఆయన పని, తన తండ్రి పని గురించి, తండ్రి యొక్క ప్రేమ గురించి, అట్లాగే ఆయనకున్నటువంటి ప్రేమ తండ్రిపై కానీ అట్లాగే మనుషులపై కానీ ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. కానీ ఎరగలేకపోయాడు. ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నప్పుడు రెండవది, ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను, మిమ్మల్ని విడిచి వెళ్తూ ఉంటాను, ఆ తర్వాత మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను అనేటువంటి సువిశేష పట్టణంలో విన్నాం. అట్లాగే ఎప్పుడైతే ఆయన అంటూ ఉన్నాడో, నేను వెళుతూ ఉన్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఎక్కడికి వెళుతున్నాడో ఆయన చెప్పలేదు, స్పష్టంగా చెప్పలేదు. ఆయన ఎక్కడికి ప్రయాణమైపోతున్నాడు, ఎందుకు వెళుతున్నాడు అని చెప్పేసి ఆ విధంగా అంటం లేదు. అందుకనే ఆయన మాటలకు గాను ఒక శిష్యుడు అంటూ ఉన్నాడు, 4వ వచనము, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 4వ వచనము, నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. అందుకు తోమా వారు అంటున్నారు, ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము, కాబట్టి మీరు వెళ్ళే స్థలం మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లాగా? మీరేదో చెబుతూ ఉన్నారు, అట్లాగే మీరు ఎక్కడికో వెళుతూ ఉన్నారు, అసలు ఎక్కడికి వెళుతున్నారు, దేనికోసం వెళుతున్నారని చెప్పేసి అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి శిష్యులు అట్లాగే తోమా వారు అంటూ ఉన్నారు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అని చెప్పి. ప్రభు
మార్గము గురించి అప్పుడు, ఎందుకంటే ఆయనే మార్గము. ప్రభు సత్యము గురించి చెప్పడు, సత్యాల గురించి చెప్పడు, ఎందుకంటే ఆయనే సత్యము. అందుకే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పేసి. అందుకని ఇందాక పోలీస్ ట్రైనింగ్ కానీ ఏదైనా ఒక పరిశోధనాత్మకమైనటువంటి ఒక ఉద్యోగము కానీ పనిలో కానీ నిమగ్నమైనప్పుడు, లేకపోతే ఆ పనిలో కానీ ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారి పరిశోధన చేయాలి. సొంతంగా పరిశోధన చేయాలి. అప్పుడు ఆ సమయంలో అధికారులు వారికి మార్గాన్ని చూపురు. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు చొచ్చుకుపోవాలి. అట్లాగే మార్గంలో ఉండేటువంటి సూచనలు కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఆ టార్గెట్ కానీ ధ్యేయము కానీ చేరటానికి గాను మధ్యలో ఏదో సూచనలు ఉంటూ ఉంటాయి. దాన్ని తెలుసుకొని అర్థము చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఆ విధంగా ట్రైనింగ్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ కూడా క్రీస్తు భగవంతుడు మార్గాల గురించి చెప్పటంలా, ఇలా వెళ్ళండి అని చెప్పేసి మనకి 1 కిలోమీటర్కి ఏదో ఒక సూచన ఇవ్వటంలా ఏమంటున్నాడు ఆయన? నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గము. సత్యాల గురించి చెప్పటంలా, సత్యం అనగానేమి అని చెప్పేసి పిలాతు అడిగాడు. సత్యం అనగానేమి అని చెప్పేసి పిలాతు అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట తన మౌనమే. ఎందుకంటే సత్యాల గురించి ఆయన చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయనే సత్యము. ఆయనే సత్యం. ఓ పిలాతు, నీ భార్య చెప్పలేదా నాలో ఎటువంటి దోషము లేదని? ఆయన గురించి జాగ్రత్తగా తీర్పు ఇవ్వమని చెప్పలేదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ మౌనం ద్వారా. ఎందుకంటే అప్పటికే పిలాతు యొక్క భార్య ఆయనకు చెబుతూ ఉంటుంది, పిలాతుకు చెబుతుంది, అయ్యా ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఆయన మంచివాడు, ఆయన మెస్సయ్య, లేకపోతే ఆయన ఒక నీతిమంతుడు, కాబట్టి నువ్వు తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సూచించింది ఆమె. అందుకని ఎప్పుడైతే ఈ పిలాతు అన్నాడో, అయ్యా సత్యం అనగా నేమని చెప్పేసి అన్నప్పుడు మౌనం వహించి ఆయన ఆ పిలాతు ప్రశ్నించుకునే విధముగా, వ్యక్తిగతంగా ప్రశ్నించే విధముగా ఆయన ఆ విధంగా మౌనం వహించాడు. అందుకని పిలాతుకు అప్పుడు తెలుసు, ఇదిగో ఈయనలో ఎటువంటి దోషం లేదని చెప్పేసి అన్నాడు ఆయన. కాకపోతే ఆయన తన యొక్క అధికారాన్ని చెలాయించుకోవటానికి గాను, తన గద్దెను కాపాడుకోవటానికి గాను ఆయన వేస్తున్నటువంటి ఎత్తు అది వేరే సంగతి. కానీ ఇక్కడ కూడా సత్యం అనగానేమి? సత్యం అంటే ఏంటి? మనం ఏ మార్గం అవలంబించాలి? ఇప్పుడు చాలామంది 10వ తరగతి బాగా చదివి ఆ తర్వాత ఉత్తీర్ణత అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలని చెప్పేసి, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేసి అమ్మా నాన్న అట్లాగే బిడ్డలు కూడా ఆ విధంగా ఒక పరిస్థితిలో ఉంటారు, తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఆ సమయంలో ఆలోచన చేసుకుని తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ కలిసి నిర్ణయం తీసుకుని, ఇదిగో ఈ మార్గం గుండా వెళదాము, ఈ మార్గం గుండా వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు ఆ మార్గములో పరిపూర్ణమైన, లేకపోతే ఆ మార్గము గురించి ఎక్కడికి చేరుతాము, ఏమి సాధిస్తామని చెప్పేసి ఒక స్పష్టత ఉండదు. కానీ వెళ్ళిపోతూ ఉంటాం. ఇదిగో ఈయన ఇంటర్మీడియట్ చదవాలా, లేకపోతే వేరొక కోర్సుకి వెళ్ళాలా అని చెప్పేసి ఆ విధంగా వారు చర్చించుకునే సమయంలో ఇక భవిష్యత్తుపై ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ భావన ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏం అవ్వబోతుందని చెప్పేసి ఎవరికి తెలియదు. భవిష్యత్తుపై పరిపూర్ణ జ్ఞానం ఉండదు. భవిష్యత్తుపై పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు మనము గుడ్డేటుగా వెళ్తాం మాత్రమే కాకుండా మనపై మనకు నమ్మకం కలిగి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అదే నమ్మకంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక 2 వ్యక్తులకి సంబంధం ఏర్పాటు అవ్వాలంటే, స్నేహ సంబంధము ఇంకేదో సంబంధము, అన్ని రకాలుగా మానవ సంబంధాలు ఉంటాయి. అంతెందుకు, ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులకు మధ్య సంబంధం పెరగాలంటే వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి స్పర్శ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, అట్లాగే తల్లి చెప్పేటువంటి మాటల ద్వారా కానీ, ఇదిగో ఈయన అన్నయ్య, నువ్వు తమ్ముడివి అని చెప్పేసి అమ్మ చెబుతూ ఉంటుంది. అట్లాగే వీరు కూడా అన్నయ్య తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు సంబోధించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత స్పర్శ కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వారు ఇదిగో తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ, ఇదిగో తమ్ముడు, ఇదిగో అన్నయ్య అని చెప్పేసి ఆ విధంగా ఒక్కొక్క చర్య ద్వారా, ఒక్కొక్క ఆలోచన ద్వారా వారి మధ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఒకసారి గొడవలు అవుతూ ఉంటాయి. అది కూడా ఒక్కొక్కసారి
మా మంచికే దారి తీయవచ్చు, లేకపోతే చెడ్డకు దారి తీయవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉండదు. ఈ విధంగా జరిగేటువంటి సమయంలో ఒక వ్యక్తికి అనగా ఇద్దరు వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధము ఇదిగో తమ మధ్య ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవటానికి గాను ఒక ఆలోచన, ఒక క్రియ, ఆ తర్వాత ఒకరిపై ఉన్న నమ్మకము, ఇంకొకరిపై ఉన్న నమ్మకము, ఇవన్నీ మనము చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ విధంగా మన ఆలోచన చేసినప్పుడు మన దేవునికి మనకున్న సంబంధాన్ని పక్కన పెట్టినట్లయితే భవిష్యత్తుపై మనకున్నటువంటి జ్ఞానము అనగా అసంపూర్ణ జ్ఞానము, తెలియనటువంటి జ్ఞానం ఏమిటో తెలియనప్పుడు మనం దానిపై పూర్తి అవగాహన లేనప్పుడు ఏమవుతూ ఉంటాం? బెంబేలు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా క్రీస్తు భగవంతుడు ఈ మాటలు ఈనాడు సువిశేషం భాగము ఎప్పుడో మనకు తెలుస్తూ ఉంటుంది. 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల యొక్క కాళ్ళు కడిగారు అనగా ఆయన రేపటి రోజు చనిపోతారు అనగా చెప్పేటువంటి మాటలు ఇవన్నీ. నూతన ఆజ్ఞ కానీ, గురుద్రోహము కానీ, పేతురు బొంకుటము కానీ, మీరు పారిపోతారు అని చెప్పేసి ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవి ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఒకటేమో యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకొకటేమో శిష్యులందరూ ఈ విధంగా గురుద్రోహము చేస్తున్నాడు ఎవడెవడు అని చెప్పేసి వారికి సంక్షోభము. ఆ తర్వాత పేతురు బొంకు. ఈ విధంగా ఇది కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు ఈయన, వింతగా చెబుతూ ఉన్న మాటలు చెబుతూ ఉన్నారు. అప్పటికి వారికి అప్పుడు దాకా యేసు ప్రభుతో ఉన్నటువంటి విధానం వేరు, జీవితం వేరు. ఆ రాత్రి యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగిన తర్వాత చెప్పినటువంటి మాటలో ఉన్న అంతరార్థం వారికి అర్థము కాక ఆ విధముగా సంక్షోభంలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇదిగో భవిష్యత్తుపై ఎటువంటి సంపూర్ణమైన జ్ఞానము లేకుండా ఉంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, 14వ అధ్యాయము 1వ వచనము, ఎవరైనా చదవచ్చు. యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అని శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఈ కలవరపడటం అనేటువంటిది మానవుల్లో సహజంగా ఉండేటువంటిది. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులు. మన అందరం కలవరపడుతూనే ఉంటాం అన్ని విషయాలలో. ప్రొద్దున్నే లెగాలా వద్దా, ఎన్ని గంటలు లెగాలని చెప్పి దాని గురించి ఆలోచన, ఆ తర్వాత లెగిసిన తర్వాత ఏమి చేయాలో దాని గురించి ఆలోచన, ఆ తర్వాత ఎక్కడైనా వెళ్ళాలంటే ఎన్నింటికి వెళ్ళాలి, దేనికి ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గంలో కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి దాని పట్ల మనకి ఏదో ఒక టెన్షనో లేకపోతే ఏదో ఒక కలవరపాటు ఉంటూ ఉండదు. ఒకవేళ కుటుంబం మొత్తం వెళ్ళాలనుకోండి, ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఒక రంజైనటువంటి విధానం, తండ్రి కనుక స్ట్రిక్ట్ మనిషి అయితే ఇంకా పొద్దున్నుంచే ఆయన హడావిడి చేస్తూ ఉంటారు, భార్యని హడావిడి చేస్తూ ఉంటారు, బిడ్డలు హడావిడి చేస్తూ ఉంటారు. ఇంకా లెగలేదా అని చెప్పేసి ఆయన పొళ్ళు తోముకుంటూనే చెబుతూ ఉంటాడు. ఇవన్నీ మన జీవితంలో ఉండేటువంటివి. ఒకప్పుడు మన పూర్వీకులు ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు, ఇంత కలవర పడేవాళ్ళు కాదు, ఇంత టెన్షన్ పడేవాళ్ళు కాదు. కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి ఈ విధమైనటువంటి టెన్షన్ బతుకు లేకపోతే ఈ విధంగా ఉండేటువంటి విధానము అలవాటైపోయింది. దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాం. టెన్షన్ పడకపోతే ఆ రోజు మనకు మనశ్శాంతి కూడా ఉండదు. ఒక్కోసారి ఈ విధంగా మనం అయిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో ప్రభు చెప్పేటువంటి మాట, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, ఆ తర్వాత నన్నును విశ్వసింపుడు. ఇది శిష్యులకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అనగానే వాళ్ళందరికీ యేసు ప్రభుపై అంత అవగాహన లేదు అప్పుడు ఆ సమయంలో. ఈయన గురువు, బోధకుడు. ఇక పేతురు గారి మాటల్లో ఈయనేమో మెస్సయ్య అని చెప్పేసి ఆయన తెలుసో తెలియక అనేసాడు ఆయన. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈయన మెస్సయ్య కాదా అని చెప్పేసి వాళ్ళకి అనుమానం. అనేక సార్లు ఆయన దగ్గర మనుషులు పంపించి, నువ్వు ఎవరవయ్యా, నువ్వు నిజంగా మెస్సయ్య అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించారు కూడా. ఆ విధంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభుని ఒక మెస్సియా అని లేకపోతే ఒక దేవుని కుమారుడు అని చెప్పేసి ఈ శిష్యులు, మరి ముఖ్యంగా అపోస్తులు ఒక నిర్ధారణకు రాలేదు. ఒక ఏమంటారు, ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఆయన గురించి అంతగా అర్థం కాలేదు. అందుకనే ప్రభు ఉన్నాడు చూడండి, ఇదిగో దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అని తయారు చేస్తూ ఉన్నాడు. తన తండ్రి గురించి ఆయన అంటున్నాడు, అట్లాగే తన తండ్రి ఆయన సమానమని.
లేకపోతే తండ్రి ఏం చెబుతా అది చేస్తారని, తండ్రి పనిలో నేను నిమగ్నమై అని చెప్పేసి ఆయన నిమగ్నమై ఉన్నా అని చెప్పేసి ఆ విధంగా ఆయన పలుకుతూ ఉన్న తర్వాత మాటలు చూస్తూ ఉన్నా. ఆ విధంగా ఆయన ఏమంటున్నాడు, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. దేవుడు ఒక దైవమైతే యేసు ప్రభు ఆ దైవానికి ఒక స్వరూపము, ఒక రూపము. దేవుడు ప్రేమ అంటే క్రీస్తు భగవంతుడు ఆ ప్రేమకు రూపము అని మనందరికీ తెలుసు. అందుకని ఆయన శిలువపై మరణం పొందినప్పుడు ఆయన ఏ రూపము, ఏ అనగా తండ్రి అయిన సర్వేశ్వరుని యొక్క ప్రేమ రూపము. ఆయన స్వస్థత ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే అందరినీ చక్క దయా దాక్షిణ్యంతో చూసినప్పుడు కానీ ఆయన ఎవరు? దేవుడు కరుణామయుడు. ఆ కరుణామయునికి స్వరూపుడు లేకపోతే రూపము క్రీస్తు భగవంతుడు. ఇది దేవుడు ఇట్లాగా ఉంటాడు. దేవుడు ఈ విధమైన పనులు చేస్తారు, దేవుడు ఈ విధమైనటువంటి మార్గమును అవలంబిస్తారని చెప్పేసి ఆ విధంగా అర్థమయ్యే విధముగా యేసు ప్రభు యొక్క జీవితము. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణాలు అన్ని చదివినట్లయితే ఆ చదివినప్పుడు వచ్చేటువంటి జ్ఞానము ఏమిటంటే క్రీస్తు భగవంతుని యొక్క వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వము మామూలు మానవుని యొక్క వ్యక్తిత్వము కాదు, దైవము యొక్క వ్యక్తిత్వము, దైవ వ్యక్తిత్వం అది. ఇది మామూలుగా ఉండేటువంటి అనగా మానవులుగా ఉండేటువంటిది కాదు. మానవునిగా మనం సువిశేష పఠనం చదివినప్పుడు ఏదో ఒక సుగుణము మనకు ఉంటుంది, కానీ క్రీస్తు భగవంతుడిలో అన్ని గుణాలు సరి సమానంగా ఉంటూ ఉంటాయి. కరుణ ఉంటుంది, అట్లాగే మన్నించే గుణం ఉంటుంది, అట్లాగే అద్భుత శక్తి ఉంటుంది, అట్లాగే ఇంకా దేవుని వాక్యాన్ని అర్థవంతంగా చెప్పేటువంటి శక్తి ఉంటుంది, అట్లాగే దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచే శక్తి ఉంటుంది. ఈ విధంగా మనం చూడవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు అనేటువంటి మాట, ఇదిగో మీరు కలవరపడకుడు, నేనే మార్గము. కాబట్టి నన్నే మీరు ఎన్నుకోండి. వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోయి దేనికోసం మీరు వెళ్ళక్కర్లేదు. నేనే మార్గము, నా యందు విశ్వాసం ఉంచండి. మనం చెప్పాం కదా ఇందాక, తోబుట్టువులు చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నప్పుడు వారు ఎందుకని ఇదిగో తమ్ముడు అన్నయ్య లేకపోతే అక్క చెల్లి అంటూ ఉంటారు? ఎందుకంటే బంధము ఏర్పాటు అవుతానికి, అనగా తోబుట్టువుల మధ్య బంధం ఏర్పాటు అవటానికి గాను తల్లిదండ్రులు ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేమ ఉండాలి, అర్థం చేసుకోవాలి, సర్దుకోవాలి, లేకపోతే తమ్ముడిని చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పేసి ఇవన్నీ ఈ మాటలు దేనికోసమే? రిలేషన్షిప్ అనగా బంధము సంబంధం ఏర్పాటు చేసుకోవటానికి. ఈ విధంగానే ఉంటూ ఉంటుంది. మానవులుగా మనందరము ఎలా జీవిస్తూ ఉంటాం? ఇదిగో ఈ సంబంధాల్లో బంధాల్లో ఉంటూ ఉంటాం. ఏ బంధం తెగిపోయినా సరే మనం భయంకరంగా కలవరపడుతూ ఉంటాం. ఒక బంధం ఏర్పాటైన తర్వాత తెగిపోయింది అనుకోండి, కలవరపడుతూ ఉంటాం. అట్లాగే ఒక బంధము ఏర్పాటు అవ్వట్లేదు అనుకోండి, దానికోసం తప్పిస్తూ ఉంటాం. ఇవన్నీ మన జీవితంలో ఉండేటువంటివి. ఎందుకని నన్ను విశ్వసింపుడు, దేవుని విశ్వసింపుడు అని చెప్పేసి యేసు ప్రభు అంటున్నాడు. ఒక బంధం కోసమే, ఒక సంబంధం కోసమే. దేవునికి మానవునికి ఉన్నట్టు సంబంధము. మానవులుగా మనము చిన్నప్పటి నుంచి ఈ బంధాలు ఏర్పాటు చేయటంలోనే ప్రయత్నాలు. చాలా వరకు మనం ఈ బంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు, నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు. కొంతమంది ఏమో తెగ్గొట్టుకోవటానికి, ఇంకొంతమంది ఏమో తెగిపోయిన దాన్ని మరలా పునర్నిర్మించుకోవటానికి మనం దీనికోసమే టైం వేస్ట్ చేస్తున్నాం, వ్యర్థం చేస్తూ ఉన్నాం. మనందరం అదే విధంగా వ్యర్థం చేస్తూ, అనగా మనం మార్గములో వచ్చేటువంటి, మన ప్రయాణంలో వచ్చేటువంటి మార్గంలో ఉండేటువంటి ఆటంకాలు ఉంటాయి చిన్న చిన్నవి. ఇంక అదే సంబంధం, అదే ధ్యేయము, లేకపోతే అదే ముఖ్యమైన చెప్పేసి ఆగిపోతూ ఉంటాం. కానీ అది కాదు కదా, అది మార్గములో వచ్చేటువంటిది. కానీ క్రీస్తు భగవంతుడే మార్గము, క్రీస్తు భగవంతుడే మార్గము. మానవులతో ఉన్నటువంటి సంబంధము, ఏ సంబంధాన్ని మెరుగుపరచాలి? మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని మెరుగుపరచాలి. అది అసలైనటువంటి టార్గెట్ కానీ లేకపోతే ధ్యేయం కానీ. అందుకని క్రీస్తు భగవంతుడు కూడా అట్టాగా అంటూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నానని. అదేవిధంగా యోధా కానీ లేకపోతే గురుద్రోహి గురించి చెప్పారని చెప్పేసి, ఆ తర్వాత పేతురు బొంకారని చెప్పేసి, మీ కాళ్ళు కడిగారని చెప్పేసి, సేవకులుగా ఉండాలని చెప్పేసి ఒక కొత్త మాట చెప్పినందుకు గాను ఈ విధంగా మీరు కలవరపడకూడదు.
నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ తర్వాత అనేక సార్లు ఆయన తన మరణం గురించి ప్రస్తావించాడు. దాని గురించి కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి మీరు ఆలోచన చేయనక్కల అది కాదు, నేనే మార్గమును. ఇవన్నీ చిన్న చిన్నవి. 10వ తరగతి పాస్ అవ్వాలంటే 1, 2, 3, 4 ఈ తరగతులు బాగా చదవాలి. అంతేగాని 10వ తరగతి బాగా చదువుకోవటానికి కానీ మన 9, 8లో సరిగ్గా చదువుకోకపోతే ఇంకా వెళ్ళకుండా ఉండటం అనేటువంటి విధానం కాదు, ఆ విధంగా కాదు. కానీ మనము అన్ని మెట్లు చక్కగా ఎక్కుతూ అధిగమిస్తూ అసలైనటువంటి టార్గెట్ ఒక విద్యార్థినికి ఇదిగో 10వ తరగతి అనగానే ఇవన్నీ మెట్లు చక్కగా ఎక్కగలగాలి. కాబట్టి అక్కడ మనం ఉండిపోకూడదు, అక్కడ ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోతే అసలైనటువంటిది ఆ 10వ తరగతి ధ్యేయము పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ మన జీవితంలో జరిగేటువంటివి. అందుకని క్రీస్తు భగవంతుడు మానవుని సంబంధం కానీ లేకపోతే ఇహలోకంపై ఆశ కానీ వ్యామోహము కానీ మనం ఏమనుకుంటాం, లేకపోతే మానవులుగా మనందరూ ఏమనుకుంటూ ఉంటాం, ఇదే నా జీవితం. ఏదైనా సరే ఒక వ్యామోహం మనకి, ఏదైనా ఆస్తిపాస్తులైనా ఉద్యోగమైనా లేకపోతే మనము సంపాదించి ఏదైనా సరే ఇవన్నీ దేవునితో సత్సంబంధం పెట్టుకోవటానికి కానీ ఉపయోగపడే పరికరాలు మాత్రమే. అవే కాదు టార్గెట్ కానీ ధ్యేయం కానీ. ఈ విధంగా నేను ఉంటాను, ఈ విధంగా నేను సాధిస్తాను చెప్పేసి ఆ విధంగా ఆగిపోయాం అనుకోండి, ఏమవుతూ ఉంటుంది, అసంతృప్తి వస్తూ ఉంటుంది. కానీ విశ్వాసులంగా క్రైస్తవులంగా క్రీస్తునిపై విశ్వాసముగా జీవించే మనందరం ఇవన్నీ తొక్కుకుంటూ వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఆ తర్వాత ఇది కాదు ముఖ్యమైనదని చెప్పేసి ఆ భావన ఆలోచన విధానం మన లోపల పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దాని వైపు ప్రయాణం అయిపోతూ ఉంటాం. అందుకనే మనకి ఏదైనా సరే బిడ్డలు కానీ అట్లాగే మనకు ఉన్నటువంటి సంపద కానీ ఏదో అనగా అభివృద్ధి పదము కానీ ఏదైనా సరే ఇవన్నీ ఏంటి, దేవుడిచ్చిన వరాలు. కాబట్టి ఈ వరాలను పొందుతూ వాటిని దాటుకుంటూ ఇదిగో అసలైన టార్గెట్ కానీ లేకపోతే ఆ చివరిగా మనం పొందేటువంటి యేసు ప్రభునిపై మనము ధ్యాస పెట్టాల్సిందే. అందుకనే ఇక్కడ తోమా కానీ పిలుపు కానీ చెప్పేటువంటి మాటలు యేసు ప్రభు అప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నాడు. ఖండించేసి అది కాదు మీరు ఆలోచన చేయగలిగేది, నేను చెప్పేటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేను జీవమును. నాపై నమ్మకము, నాపై విశ్వాసం ఉన్నప్పుడు నాతో సత్సంబంధం కలుగుతూ ఉంటుంది. మనందరం అంతే. ఈ మానవ సంబంధం కూడా నమ్మకంపై విశ్వాసముతో ఉండేటువంటి ఆ గొప్ప సత్యాలపై ఆధారపడుతూ ఉంటాయి. అందరము తోబుట్టుల దగ్గర నుంచి ప్రేమికులు, భార్యాభర్తలు, ఇంకా ఇదిగో ఇతరులతో ఉండే స్నేహ సంబంధం, ఇవన్నీ నమ్మకము విశ్వాసము మీదనే ఆధారపడుతూ ఉంటాయి. అదే ప్రభు అడుగుతున్నాడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ఈ విశ్వాసం అనేది ఎప్పుడైనా సరే భవిష్యత్తుపై పూర్తి అవగాహన ఇచ్చేటువంటి గొప్ప వరము కాదు. భవిష్యత్తుపై అసంపూర్ణమైన నమ్మకం ఉన్నప్పటికీ దేని మీద విశ్వాసం ఉంచుతున్నామో లేకపోతే ఆ విశ్వాసానికి నాంది లేకపోతే అసలైన ముఖ్యమైన వ్యక్తిపై మనకు ఉండేటువంటి నమ్మకము, ఆ నమ్మకం ఉంటేనే మనము చేయగలం. అందుకని పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా భవిష్యత్తు గురించి పూర్తి అవగాహన ఉన్నా మనకు అసంతృప్తిగా ఉంటుంది, శాంతి సమాధానం ఉండదు. కానీ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి లేకపోతే భవిష్యత్తు రచించేటువంటి దేవుడు కానీ గొప్ప శక్తిని కానీ మనము ఆ శక్తి గురించి విన్నప్పుడే లేకపోతే తెలుసుకున్నప్పుడే జ్ఞానం పొందినప్పుడే మనకు తృప్తిని ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అంతెందుకు మనందరం ఈ వారమంతా అనేక పనులు చేస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకని ఒక తృప్తి కోసమే, ఆధ్యాత్మిక తృప్తి కోసమే. ఆధ్యాత్మిక చింతనలో మనకు ఉన్నటువంటి అసంతృప్తి ఉంది చూడండి, దాన్ని తీర్చుకోవటానికి. ఎందుకంటే ఇన్ని చేసినా సరే, ఇన్ని వ్యర్థమో లేకపోతే పనికి వచ్చిన పనులు చేసినప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఇదిగో దేవుని కడకు వెళ్ళాలి, దేవుని గురించి ఆలోచన చేయాలి, దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది, ఆయనకు అన్నీ చెప్పుకుందాం, నా భవిష్యత్తుపై నాకు ఉన్నటువంటి ఒక అపనమ్మకం ఏదైనా ఉన్నట్టు చెప్పుకుందాం, అట్లాగే నాకు ఇది కావాలని చెప్పేసి చెప్పుకుందాం అని చెప్పేసి ఆ భావనతో వస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారు. అందుకనే పునీత పేతురు గారు కూడా ఈనాటి సువిశేషములో యేసు ప్రభు గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నిరుపయోగము అయినదిగా మనుషుల చేత తిరస్కరింపబడిన అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన
సజీవ శిలగు ప్రభువుని సమీపింపుడు. యేసు ప్రభు ఇక్కడ సజీవ శిల. ఆ తర్వాత మాట ఐదవ వచనము, ఆధ్యాత్మిక దేవాలయమును చదవండి. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగనింపనిండు. పేతురు గారు అంటూ ఉన్నాడు, ఇదిగో అమూల్యమైనదిగా దేవుని చేత ఎన్నుకోబడిన సజీవ శిలయగు ప్రభువుడు సమీపింపుడు. అనగా యేసు ప్రభు సజీవ శిల, నిరాకరింపబడినటువంటి రాయియే, కానీ అది విశ్వాసం ఉన్న వారికి ఎటువంటిది సజీవ శిల. ఆ తర్వాత అంటున్నాడు, ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించడంలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు అని చెప్పి, నేనే మార్గము అన్నటువంటి క్రీస్తు భగవంతుని మనము గనక ఆయనపై ఒక అవగాహన జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏ విధంగా తయారవుతూ ఉంటాం? సజీవ శిలలుగా, ఆయన వలె అవుతూ ఉంటాం, సజీవ శిలలుగా. అందుకని ఇంకా తర్వాత పేతురు గారు కూడా అంటూ ఉన్నారు, చూడండి 9వ వచనము, కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనయే మేము చీకటి నుండి అద్భుతముగా తన వెలుగులోకి పిలిచాను అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మనము సజీవ శిలలుగా మారుతూ ఉంటామో, అమూల్యముగా సజీవ శిల అయిన క్రీస్తు భగవంతునితో మనం సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు మనమే సజీవ శిలలుగా అయిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతాం? మనం దేవుని అద్భుత కార్యమును ప్రకటింప ఏర్పడిన వారము. ప్రభువు అన్నాడు ఈనాడు సువిశేషములో, ఇదిగో ఎవరైతే నాపై విశ్వాసముతో ఉండి నా మార్గం అవలంబిస్తూ ఉంటారో వారు నా వలె అద్భుత కార్యములు చేస్తారు. మరొక మాట అన్నాడు, నాకంటే ఎక్కువగా అద్భుత కార్యములు చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు 3 సంవత్సరాలు మాత్రమే ఆయన అద్భుత కార్యములు చేయగలిగారు, అంతకంటే కొంచెం ఎక్కువ. కానీ తర్వాత ఆయన శిష్యులు పలు ప్రాంతాలకు వెళ్ళి అనేక అద్భుత కార్యాలు చేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులమైన మనము కూడా మన యొక్క మాటల్లో కానీ చేతుల్లో కానీ విశ్వాసముల ద్వారా కానీ మనము కూడా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అంతెందుకు మనందరం ఇక్కడ సజీవముగా ఊపిరి పీల్చుకున్నామని అదొక అద్భుత కార్యము, దేవుడు మన జీవితం చేసిన అద్భుత కార్యము. అటువంటి అద్భుత కార్యము చిన్న చిన్నగా మనం చూసినప్పుడు మనం ఎన్నో చూడగలము. ఎందుకంటే దేవుడు మనం ఎలా చేసి చూస్తూ ఉన్నాడు? సజీవ శిలలుగా, ఆధ్యాత్మిక దేవాలయానికి గాను ఉపయోగపడేటువంటి సజీవ శిలగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాక మనం పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఇదిగో క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము, క్రీస్తే జీవము. మరి ఆయనే ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆయన మీద ధ్యాస పెట్టాలి. కానీ ఏదో మార్గంలో ధ్యాస పెట్టినప్పుడు ఆ టార్గెట్ మన ఏమవుతుంది? ఆ ధ్యేయం మనకి కనుమరుగైపోతూ ఉంటుంది, కనపడదు. ఆ విధంగా కనపడదు. ఉదాహరణ ఒకటి చెప్తాను. యేసు ప్రభు ఆయన అద్భుత కార్యం అనగా 5,000 మందికి ఆహారం అనే అద్భుత కార్యము తర్వాత ఆయన నిత్య ప్రదేశానికి వెళ్ళిపోయి విశ్రమిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శిష్యులను పడవపై ఇదిగో ఆ గలిలయ సరస్సు దాటి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అది చాలా చిన్న సరస్సు, పెద్ద సముద్రం కాదు, చిన్న సరస్సు మాత్రం. అది ఎంత ఒక గంట సేపు ప్రయాణం చేస్తే ఆవుల పక్కన వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఆ రోజు ఏమైంది? అలలు, తుఫాను రేగటం మూలముగా రాత్రంతా శ్రమిస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున క్రీస్తు భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీటిపై నడుస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు దెయ్యమో భూతమని చెప్పేసి అక్కడ భయపడ్డారు. అక్కడ కూడా యేసుప్రభు అన్నాడు, మీరు భయపడకుడు. ఆ సమయంలో పేతురు గారు ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వే అయితే, నేనే అన్నావు కదా, ఒకవేళ నువ్వే అయినట్లయితే నన్నును ఈ నీటిపై నడవనిండు అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా సరే నడిచిరా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆ విధంగా నీటిపై ఆయన కాళ్ళు మోపినప్పుడు బాగానే తేలుతూ ఉన్నాడు. బాగా నడిచి కొంత సమయం నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత అలలు, ఆ శబ్దము, ఆ తుఫాను శబ్దము,
ఆ తర్వాత అలికిడి, ఇవన్నీ ఆయన యేసు ప్రభుని చూడుకోకుండా పక్కన చూసినప్పుడు ఏమయ్యాడు? ఆయన మునిగిపోతూ ఉన్నాడు. అనగా క్రీస్తు భగవంతునిపై ఆయనకి ఒక చూపు ఉన్నప్పుడు, ఆయన చూస్తూ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పక్కకు తిరిగాడో, ఎప్పుడైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక సుడిగుండమో, లేకపోతే ఏదో ఒక తుఫానో, లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్, ఆటంకమో, ఎప్పుడైతే దానిపై ధ్యాస పెట్టాడో మునిగిపోవటం మొదలేశాడు. అందుకని ఎప్పుడైతే ఆయన అయ్యా నన్ను రక్షించు అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు చేయి పట్టుకుని పైకి లాగటం చూస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసినటువంటిది. కాబట్టి ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తే మన మార్గము, క్రీస్తే మన ఈ సత్యము, క్రీస్తే మన జీవం అని చెప్పేసి అన్నప్పుడు, అటువంటిప్పుడు ఆయనపై ధ్యాస పెట్టుకోకుండా ఈ లోకము మనకు వచ్చేటువంటి ఏదైనా సరే దానిపై ఎక్కువ ధ్యాస పెట్టి అక్కడే ఉన్నాం అనుకోండి, ఇదిగో యేసు ప్రభు కనుమరుకై పోవటానికి ఆస్కారం ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, అప్పుడు మునిగిపోతాం, అప్పుడు మనం నాశనమైపోతాం. అట్లాగే మనము ఈ విధంగా ఆటంకం వచ్చినప్పుడు ఆ విధంగా బెంబేలు పడినా, భయపడినా, అపనమ్మకం ఉన్న, అవిశ్వాసం ఉన్నా ఏమైపోతాం? ఇహలోకము అనేటువంటి ఆ సుడిగుండమో లేకపోతే ఏదైనా సరే దాంట్లో కొట్టుకుపోతాం. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి. కాబట్టి ఈనాడు యేసు ప్రభు చెప్పేటువంటి ఒకే మాట, ఇదిగో మీరు ఏదో చూడనక్కర్లేదు, ఇదిగో నేనే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, దైవత్వంలో ఉన్నాను నేను, కాబట్టి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. ఆ విధంగా అంటూ ఉన్నప్పుడు నేను సజీవశిలను, మీరు కూడా సజీవశిలను. ఆ విధంగా ఉన్నప్పుడు సజీవశిలలుగా మనందరం ఉన్నాం. మన మధ్య ఉన్న సంబంధం, సత్సంబంధం ఉన్నప్పుడే ప్రభువు అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. అక్కడ దేవుని చూస్తున్నాం. ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఐకమత్యం ఉందో, ఎక్కడైతే ఇంకా ప్రేమ, నమ్మకము, విశ్వాసము, ఎక్కడైతే మన్నింపు ఎన్ని ఉన్నాయో అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. అనగా యేసు ప్రభు ఈ పరిచర్య చేసేటువంటి ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి మాట, ఆయనకి తండ్రికి ఉన్న సంబంధం అది మనం ఎరగాలి. అట్లాగే నాతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అటువంటప్పుడు మనము తన బిడ్డలముగా ఉన్నప్పుడు మన మధ్య ఉన్న సత్సంబంధమే దైవ స్వరూపము, దేవుడు సాక్షాత్కరిస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు సజీవశిలలుగా మారేటువంటి మనము మనందరము కలిసి ఉన్నప్పుడే ఒక కట్టడం అవుతూ ఉంటుంది. ఒక శిల అనగా ఈ శిలలు అన్నీ ఏర్పాటు చేయబడినప్పుడు ఒక కట్టడం, భవనం వస్తూ ఉంటుంది, ఆ ఏర్పాటు అవుతాడు. అటువంటిప్పుడు సజీవశిలలుగా ఉన్న మనము ఎప్పటికప్పుడు మనం ఒక చోట ఉండి ఒకే విధంగా ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా మనం ఆధ్యాత్మిక దేవాలయముగా మారుతూ ఉంటాం. ఇదే ప్రభు చెబుతూ ఉన్నాడు. పునీత పేతురు గారు కూడా ఇదే మాట చెబుతూ ఉన్నారు. కాబట్టి మనందరం క్రైస్తవులుగా, మనందరం క్రీస్తు అనుచరులుగా, మనందరం కేవలం మన జీవితాన్ని ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు, మన జీవితం జీవితంలో మనం మాత్రం ఉంటామో కాదు, సంబంధం ఏర్పాటు చేసుకోవటమే. తండ్రికి యేసుప్రభుకున్న సంబంధం ఏ విధంగా ఉందో అదే సంబంధం మన మధ్య ఏర్పాటు అయినప్పుడు అది ఆధ్యాత్మిక దేవాలయంగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేద్దాం. అట్లాగే మనందరిలో ఇటువంటి విశ్వాసము, నమ్మకం ఇంకా మరింత పెంచాలని, అట్లాగే ఇతరుల పట్ల అవగాహన, ఇతరుల పట్ల మనకు ఉన్నటువంటి ఆ సంబంధము సత్సంబంధంగా మార్చుకునేటువంటి విధానం, ఆలోచన మనకు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్థుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను.
శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పలికినటువంటి క్రీస్తు భగవంతుడు, ఆయనతో సహా మనము కూడా తండ్రి అయిన సర్వేశ్వరుని పట్ల మార్గము కనుగొనాలని మరి ఒకసారి మన జీవితంలో ఆ ప్రయాణము కోసమై పదిలంగా ఉంచుకొని చెప్పేసి ఆ ఉద్దేశముతో మనకు కావలసిన అవసరములు, అట్లాగే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవటానికి గాను తగినటువంటి ఆశీర్వాదం కోసమే ఈ విశ్వాస ప్రార్థన రూపంలో వేడుకుందాము. జ్ఞానస్నానం పొందిన వారందరూ యేసు ప్రభుతో పాటు ఆయనతో కలిసి అదేవిధంగా ఆయనకు చెరువులో ఉంటూ ఆయన యందు విశ్వాసము, ఆయనే మార్గము, జీవము, ఆయనే సత్యమని తెలుసుకునే విధముగా వారికి పరిపూర్ణమైన జ్ఞానము దయచేయని కోరుకుంటూ, ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ హల్లెలూయా. ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన తిరుసభ కోసమై ప్రార్థిద్దాం. తిరుసభ నడిపించేటువంటి మన పాపు గారిని, అట్లాగే మన మేత్రాసన పీఠాధిపతులను దీవించాలని, అట్లాగే ఇంకా గురువులు, కన్యాస్త్రీలు, ఇంక ఎవరెవరైతే సువార్త సేవలో ఉన్నారో వీరందరూ ముందుగా వారి మధ్య సత్సంబంధం ఏర్పాటు చేసుకొని, ఇక మానవాళితో ఎవరికైతే వారు సేవ చేస్తూ ఉన్నారో వారితో కూడా ఒక సంబంధము, సత్సంబంధముగా మార్చుకుంటూ బదిలిపరుచుకుంటూ ఉండే విధముగా సాయపడాలని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ హల్లెలూయా. ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మనందరి కోసమే, విశ్వాసములో ముందుకు సాగేట మనందరి కోసమే ప్రార్థిద్దాం. మనందరి విశ్వాసం ఉన్నప్పటికీ అపనమ్మకం ఒక్కొక్కసారి మన ఆటంకపరుస్తూ ఉంటుంది. భవిష్యత్తుపై మనకున్న పూర్తి అవగాహన లేనినందున మనకి అపనమ్మకము, అభద్రతా భావం కలుగుతూ ఉంటుంది. కానీ క్రీస్తు భగవంతుడు నేనే మార్గం అని చెప్పినప్పుడు, నేనే సత్యం అని తెలిసినప్పుడు ఆ విధంగా మనము దానిపై ధ్యాస పెడుతూ ముందుకు సాగటానే గాను తగిన అవకాశం, తగిన శక్తిని దయచేయమని, ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ హల్లెలూయా. ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అట్లాగే మన తల్లిదండ్రులు, చదువు నేర్పేటువంటి మన టీచర్స్ కోసమై ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. వీరందరూ అనేక విధాలుగా తమ యొక్క ప్రేమ ద్వారా, నైపుణ్యత ద్వారా వెలుగులోకి ప్రతి ఒక్కరిని పయనింప చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇంటిలో కానీ, పాఠశాలలో కానీ, విద్య ద్వారా కానీ, జ్ఞానము ద్వారా కానీ వెలుగులోకి రావటానికి గాను అందరికీ కావలసిన సూచనలు ఇస్తూ ఉంటారు. ఇటువంటి అంతస్తులో ఉన్నటువంటి వీరందరూ ఇదిగో దేవుని యొక్క జ్ఞానము కలిగి అదే జ్ఞానమును ఇతరులు కూడా, మరి ముఖ్యంగా బిడ్డలకు పంచిచ్చేటువంటి గొప్ప శక్తిని దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ హల్లెలూయా. ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. సొంత అవసరముల కోసమై మౌనంగా ప్రార్థించుకుందాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర మేము విన్నవించిన విన్నపాలు, మనసులో ఉన్న కోరికల, అవసరములు మీ చిత్తానుకూలముగా మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
నన్ను కనుమా ఆకలు తెచ్చితివేవా దయతో చేకొనుమా చిరుకారుగలని చిన్నగా చూడకు చిరుకారుగలని చిన్నగా చూడకు చివరికి నేనే కాకతవచ్చితి చివరికి నేనే కాకతవచ్చితి సన్నిధిని రచితి దేవా నన్ను కనుమా ఆత్మను తెచ్చితి దేవా దయతో చేకొనుమా వదనం హృదయం సదనం అదనం వదనం హృదయం సదనం సకలం సర్వం అర్పితము సతతం శాంతం నీ స్వంతం సన్నిధిని రచితి దేవా నన్ను కనుమా ఆత్మలు తెచ్చితి దేవా దయతో చేకొనుమా ప్రాణం త్యాగం ప్రాణం త్యాగం ప్రాణం త్యాగం ప్రాణం త్యాగం సకలం సర్వం అర్పితము సతతం శాంతం నీ స్వంతం సన్నిధిని రచితి దేవా నన్ను కనుమా ఆత్మను తెచ్చితి దేవా దయతో చేకొనుమా సకలం సర్వం అర్పితము సతతం శాంతం ఈ స్వంతం సన్నిధిని రచితి దేవా నన్ను కనుమా ఆకలు తెచ్చితి దేవా దయతో చేకొనుమా ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా ఈ దివ్య జీవనమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లుగా అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థం అతడు తనను తాను నీకు అర్పించుకొని
ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల ధనములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా. పావన పావన ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడే. పావన 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 ప్రభువు పరలోకముల్ని మహిమలతో నిండియున్నవి. మౌనతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడే. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయమును సూర్య అస్తమయం వరకు నీ నామము నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచిన ఎదురు చూచి మేము
ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాం. నీ పవిత్ర శ్రీసేవకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయగు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనలు నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు లియో జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, తదుపరి పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆ ప్రేమ నీ హృదిలో నిండి ఉండగా ప్రభు దివ్య ప్రతిమలుగా రూపొందగా ఆ ప్రేమ నీ హృదిలో నిండి ఉండగా తన దివ్య సన్నిధిలో వెలుగొందగా తన దివ్య సన్నిధిలో వెలుగొందగా అంతరంగమందు జీవ ఊట పొందగా అంతరంగమందు జీవ ఊట పొందగా స్వీకరింపరారండి దివ్యమైన యేసుని భక్తితో రొంకొని ధన్యులుగా మారండి. స్వీకరింపరారండి. జీవాత్మని యందు వసించునా ఆ ఆత్మ దేవుని పీఠమవ్వగా జీవాత్మని యందు వసించునా నీ ఆత్మ దేవుని పీఠమవ్వగా
ప్రభు క్రీస్తు వెలుగులో పయనించగా, ప్రభు క్రీస్తు వెలుగులో పయనించగా, పరిశుద్ధుల సహవాసము నీవు పొందగా, పరిశుద్ధుల సహవాసము నీవు పొందగా, స్వీకరింపరారండి దివ్యమైన యేసుని, భక్తి తోడలో కోరి ధన్యులుగా మారండి, స్వీకరింపరారండి. దివ్య ప్రతిమలుగా రూపొందగా, ఆ ప్రేమ నీ హృదయలో నిండి ఉండగా, దివ్య ప్రతిమలుగా రూపొందగా, ఆ ప్రేమ నీ హృదయలో నిండి ఉండగా, తన దివ్య సన్నిధిలో వెలుగొందగా, తన దివ్య సన్నిధిలో వెలుగొందగా, అంతరంగమందు జీవమూట పొందగా, అంతరంగమందు జీవమూట పొందగా, స్వీకరింపరారండి దివ్యమైన యేసుని, భక్తి తోడలో కోరి ధన్యులుగా మారండి, స్వీకరింపరారండి దివ్యమైన యేసుని, భక్తి తోడలో కోరి ధన్యులుగా మారండి, స్వీకరింపరారండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నవద్రింపవలేనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మీక మేలైన ఆశాకాంక్షతో ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని బ్రతిమాలుచున్నాం. స్వర్గపు ఆహారముతో తృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కొన్ని క్షణాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. పాస్కా 5వ ఆదివారం రోజున, ఈ పండుగ రోజున మీరందరూ విచ్చేసి సిస్టర్ లీనా గారు ముందు రావాల్సిందే కోరుతూ ఉన్నాను. సిస్టర్ సౌమ్య గారు ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. ఏమీ మాట్లాడమని అడగడంలే, దయచేసి అది స్వీకరించిన తర్వాత వెళ్ళిపోవచ్చు. దయచేసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వారు రావటం లేదు, చప్పట్లు కొడదాం. మొట్టమొదటిసారిగా ఆ దేవాది దేవునికి వందనాలు తెలుపుకుంటూ, ఈ 3 సంవత్సరాలు కూడా మా అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అనేక విధాలుగా నడిపించినందుకు ఆ గొప్ప దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే గౌరవనీయులు పూజ్యులు అయిన ఆనంద ఫాదర్ గారికి, అలాగే ఆయన సహాయ గురువైన పూజ్యులు శ్రీకాంత్ ఫాదర్ గారికి మా ముగ్గురి తరఫున హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే విచారణ గురువుగా, సహాయ గురువుగా మాకు ఎంతో సహాయముగా ఉంటూ, తోడుగా ఉంటూ, మాకు తెలియని విషయాలను కూడా నేర్పిస్తూ, మమ్మల్ని కూడా ఈ విచారణలో ఒక భాగస్థులుగా ఉండడానికి, సహాయం చేయడానికి మాకు తోడ్పడిన గౌరవనీయులు పూజ్యులైన బొడ్డు ఆనంద బాబు ఫాదర్ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే ఈ విచారణ నాకు ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. ఎందుకంటే 2003వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం వరకు నేను వస్తూ వెళుతూ ఉన్నాను. అండ్ 1 సంవత్సరం గ్యాప్ ఉన్నా మళ్ళీ నన్ను ఇక్కడికే బదిలీ చేస్తూ ఇక్కడ సేవ చేయడానికి
మా పెద్దలు సిస్టర్ గారు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దానిని అనుకుంటున్నా సద్వినియోగం చేసుకున్నానని మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ఆదరణ, మీ అందరి యొక్క అభిమానం, ఇప్పటి వరకు నేను ఈ విచారణలో పనిచేయడానికి నాకు ఆ దేవుడు ఇచ్చిన అవకాశానికి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క కౌన్సిలర్స్, పెద్దలు, పూజ్యులు, మాస్టర్లు అందరూ కూడా సహాయపడుతూ మమ్మల్ని ఎంతో గౌరవిస్తూ అభిమానిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మరి ఒక్కసారి అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాము. జ్ఞాన వివాహ ప్రకటన. విజయవాడ కథోలిక గురుపీఠం, మచిలీపట్నం గురుమండలం. ఇచ్చటనున్న వారందరికీ తెలియజేయటం ఏమనగా, మచిలీపట్నం మల్కాపట్నం కాపురస్తులు మువ్వల నాగరాజు శాంతకుమారిల కుమారుడైన రాకేష్ రాజుకు, మచిలీపట్నం లక్ష్మణరాపురం కాపురస్తులు కొచ్చెర్ల డేవిడ్ రాజ్ ఇందిరారాణిల కుమార్తె అయిన సంధ్యారాణికి దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన యెడల వెంటనే విచారణ సభ వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది మొదటి ప్రకటన. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికీ 125 గృహాలు సందర్శించి ఈస్టర్ బ్లెస్సింగ్స్ ఇవ్వబడింది. రేపటి రోజున సోమవారం సాయంత్రం చిలకలపూడి నవీన్ మెట్ల కాలనీకి వస్తాం. కాబట్టి ఆ కాలనీ కానీ చిలకలపూడిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్ని చోట్ల మీరు సిద్ధపడి ఉన్నారు, అభినందనలతో అట్లాగే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరి కృతజ్ఞతలు. దేవుని యొక్క దీవెనలు మరియు పాస్కా మహోత్సవం ద్వారా క్రీస్తు భగవంతుడు తన ఉత్థానము ద్వారా మనకు వచ్చినటువంటి ఆ సంపూర్ణ ఆశీర్వాదాలు మీపైన ఉండాలని కోరుకుంటాను. దయచేసి అందరూ నిలబడదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మతోనే ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును అందరిని కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. Jaya Kumar